హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి వీడియో చూపిస్తానండి. శారీస్ మీద బార్డర్స్ కానీ లేదా బ్లౌజెస్ మీద కానీ పెయింట్ ఇలా రౌండ్గా వేసుకోవచ్చు. నెక్కి చుట్టూ హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. నచ్చితే కనుక ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. ఇక్కడైతే నేను 2 డిజైన్స్ తీసుకున్నాను కదా. నెక్స్ట్ కార్బన్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాను. మ్యాక్సిమం లైట్ కలర్స్ అన్నిటికీ ఎల్లో యూజ్ చేయండి. డార్క్ కలర్స్కి వైట్ కార్బన్ యూజ్ చేయండి. అంతకుమించి వేరే కలర్స్ ఏమి యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు పెయింట్ వేసినప్పుడు మీరు డార్క్ కలర్ కార్బన్ యూజ్ చేస్తే అది ఖచ్చితంగా పెయింట్ స్ప్రెడ్ అయిపోతుంది, కలర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఎల్లో యూజ్ చేస్తాను. ఇక్కడైతే 3 బ్రషెస్ యూజ్ చేస్తున్నాను కదా. చూడండి, ఫస్ట్ అయితే నేను ఫ్లాట్ బ్రష్ ఫ్లవర్స్కి ఫిల్ చేసుకోవడానికి అన్నిటికీ అనమాట. నెక్స్ట్ మిడిల్ అయితే కనుక బార్డర్స్కి యూజ్ చేస్తున్నాను, లైన్స్ వేయడానికి. ఇది 00 బ్రష్ అయితే కనుక పెటల్స్కి జస్ట్ డాట్స్లో పెట్టుకోవడానికి గట్రా యూజ్ చేస్తాను. గోల్డ్ కలర్ అండ్ నెక్స్ట్ ఈ కలర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో డ్రా చేసేద్దామండి. గోల్డ్ కలర్ తీసుకుని చక్కగా మొత్తం అంతా కూడా లైన్స్ అంతా ఇలాగా డ్రా చేసేయండి. సో చాలా సింపుల్ అండి. రాని వాళ్ళు కూడా జస్ట్ నేను ఎలా చేస్తున్నానో అలా ఫాలో అయిపోండి. మీరు ఇంకేమి చేయొద్దండి. జస్ట్ డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిన కలర్స్, శారీలో ఏదైనా లైట్ కలర్ ఉన్నా కూడా లైట్ కలర్ ఫ్లవర్స్ వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. మీరు ఎల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ బేబీ పింక్ తీసుకున్నాను కదా. సో ఇదంతా టోటల్గా ఫిల్ చేసేసేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు 00 బ్రష్ తీసుకుని పెటల్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకోండి, చిన్న పువ్వుల్లాగా అనమాట. సో ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ అయితే స్కై బ్లూ తీసుకున్నాను. ఇప్పుడు స్కై బ్లూ తీసుకుని మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేయండి. మీకు కనుక పెయింటింగ్ ఇదే ఫస్ట్ టైము అసలు వేయడం రాదు అనుకుంటే వైట్ బ్లాక్ కలర్స్ తీసుకోండి. లేదంటే రెడ్, గ్రీను, ఎల్లో, బ్లాక్, వైట్ ఇవి మేజర్ కలర్స్ అనమాట. బ్లూ కూడా తీసుకోవచ్చు. బ్లూ తీసుకున్న మొత్తానికి ఇవి మేజర్ కలర్స్. ఇవి తీసుకుని మీరు ఏం చేస్తారంటే, మనకి ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడైనా ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా వెళ్తే మనకి బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా, అవి మీకు పట్టకపోవచ్చు. అంటే 75 సెంటీమీటర్సే వస్తాయి. అవి ఒక్కొక్కసారి మనకు పట్టవు, మనకు సరిపోవు జాకెట్ కుట్టించుకోవడానికి. సో అలా మిగిలిపోయిన జాకెట్లు, ప్లెయిన్ జాకెట్లు ఏమైనా ఉంటే వాటి మీద జస్ట్ ఫస్ట్ ట్రై చేయండి. ఏదో ఒక డిజైన్, స్టార్స్ అయినా లేదంటే ఫ్లవర్స్ అయినా మీకు నచ్చిన డిజైన్ వేసి ట్రై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా పెయింట్ అనేది వేయడం అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్గానే ఫస్టే పెద్ద పెద్ద బ్లౌజెస్ మీద కానీ శారీస్ మీద కానీ వేసేసుకోవద్దు. ఎందుకంటే అన్న మిస్టేక్ వస్తే శారీ మొత్తం పాడైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అలాంటి ఫస్ట్ ట్రైల్ మీరు సైన్ క్లాత్స్ కూడా ఏం కొనేసుకోవద్దు. ఇంట్లో ఎవరో ఒకరు ఏవో ఇచ్చినవి ఉంటాయిగా, కుట్టించుకోకుండా మూలపడి ఉన్నవి, జస్ట్ వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను రెడ్ తీసుకుని అవుట్లైన్ కొట్టేస్తున్నాను. సో అన్ని ఫ్లవర్స్ కూడా రెడ్ తీసుకుని అవుట్లైన్ కొట్టేసేయాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇలా అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్లో చిన్న ఫ్లవర్స్ రేకుల్లో కూడా ఎంబోస్ చేసుకునేటట్టుగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, గోల్డ్ కలర్తోనే ఏదైతే నేను మీకు కిందకు చూపించానో ఆ గోల్డ్ కలర్తోనే మళ్ళీ బార్డర్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ బయట అయితే ఆ గోల్డ్ కలర్ చాలా నీట్గా కనిపిస్తుందండి. చాలా అసలు ఎంత అఫీషియల్గా ఉంటుందంటే, మనం వేసుకునేదాన్ని బట్టే పిచ్చి పిచ్చిగా పెంటగా పామేసుకోకుండా నీట్గా ఆ లైన్స్ అవన్నీ కర్వ్స్ తిప్పుకోవడం వస్తే కనుక చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇవి బ్లౌజెస్కి కూడా మీరు ఆరి వర్క్లు గట్రా ఏం చేయించుకోకల్లా, చక్కగా మీరే చేసేసుకొని మీరే వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, డిజైన్ ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా వేసి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎల్లోతో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటున్నాను. మధ్యలో కూడా ఫిల్ చేసేస్తాను చూడండి, నీట్గా ఉండడం కోసం. సో మీరు కూడా ఇలా చేయండి. డిజైన్ అయితే దింపుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి డిజైన్స్ పెడతాను. ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అవి కూడా ఎలా వేసుకోవాలి ఏంటో చూపిస్తాను. సో ఇదైతే కంప్లీట్ అయింది కదా. నాకు ఆ రౌండ్స్ ఇంకా నీట్గా కనిపించట్లేదు, ఏదో ఖాళీ ఉండిపోయినట్టుంది. అందుకని వీటిని కూడా ఇలాగా కుందన్ షేప్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.